Hello guys, namaste, welcome back to my YouTube channel. So today we are creating foxy eyes and bold lips makeup look. మీరు గనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హలో, మై నేమ్ ఇస్ ధనా. ఐ మేక్ వీడియోస్ అబౌట్ బ్యూటీ, మేకప్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. సో లేట్ చేయకుండా మనమైతే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. నేను యూస్ చేసే మాయిశ్చరైజర్ వచ్చి రీకోడ్ మాయిశ్చరైజర్. ఇది పాండ్స్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ లానే ఉంటుంది సేమ్. సో ఈ మాయిశ్చరైజర్ ఏంటంటే ఆల్ స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది. ఆయిలీ స్కిన్కి కానీ, యాక్నే ప్రోన్ స్కిన్కి, ఎనీ స్కిన్ టైప్కి ఇది సెట్ అయిపోతుంది. కంప్లీట్ వాటర్ బేస్డ్ ఉంటుంది. అండ్ తర్వాత నేను ఫౌండేషన్ అప్లై చేసుకుంటున్నాను. నేను యూస్ చేసే ఫౌండేషన్ వచ్చి రీకోడ్ ఫౌండేషన్. ఫస్ట్ అయితే నాకు ఎంత అమౌంట్ కావాలి అనేది నేను నా హ్యాండ్ బ్యాక్ సైడ్ తీసుకొని తర్వాత నేను బ్రష్తో అప్లై చేసుకుంటున్నాను నీట్గా నా ఫేస్ అంతా. సో తర్వాత నేను ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటున్నాను. నేను యూస్ చేసే ఈ ప్రోడక్ట్ వచ్చి నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. ఇది పౌడర్ బేస్డ్ వస్తుంది. సో ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఐబ్రోస్ హెయిర్ కూడా మనకి లాస్ అవ్వదు. సో నీట్గా ఐబ్రోస్ ఫిల్ చేసేసుకున్నాను నేను. నెక్స్ట్ నేను రీకోడ్ బ్రాండ్ నుంచి లూజ్ పౌడర్ అప్లై చేసుకుంటున్నాను అరౌండ్ మై ఐస్. సో ఇప్పుడు నేను ఐ మేకప్ చేసుకోబోతున్నాను. సో అందుకనే నేను పౌడర్ అప్లై చేసుకుంటున్నాను. అండ్ అండర్ ఐస్ దగ్గర కూడా పౌడర్ ఎక్కువ అప్లై చేసుకోవాలి. సో దీన్ని మనం బేకింగ్ ప్రాసెస్ అంటాము. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం పౌడర్ అప్లై చేసుకొని ఐ మేకప్ చేసుకుంటే మనం అప్లై చేసుకునే ప్రోడక్ట్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ కిందికి ఏమైనా ప్రోడక్ట్ స్ప్రెడ్ అయినా కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఫర్ మై ఐస్ నేను మ్యాక్ ఐ షాడో ప్యాలెట్ యూస్ చేస్తున్నాను. ఇందులో లైట్ బ్రౌన్ షేడ్ తీసుకొని నేను క్రీజ్ పైన అప్లై చేసుకుంటున్నాను విత్ ఐ షాడో బ్రష్. ఈ లుక్కి ఐ షాడో నేను చాలా న్యూడ్ షేడ్కే వెళ్తున్నాను, అంత హైలైట్ చేయట్లేదు. జస్ట్ క్రీజ్ పైన అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ రోజ్ గోల్డ్ గ్లిటర్ షేడ్ని నేను ఐబాల్ పైన అప్లై చేసుకుంటున్నాను. సో మనకి చాలా సింపుల్గా ఒక ప్రొఫెషనల్ ఐ మేకప్ లుక్ అయితే క్రియేట్ అయిపోయింది. సో చాలా ఎఫర్ట్లెస్గా ఒక సింపుల్ అండ్ ప్రొఫెషనల్ ఐ మేకప్ లుక్ అయితే క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ నేను డార్జిలర్ ఐలైనర్ అప్లై చేసుకుంటున్నాను. సో నేను కొంచెం ఫాక్సీ ఐలైనర్ లాగా అప్లై చేసుకుంటున్నాను. ఈ లైనర్కి నేను కార్నర్లో వింగ్ కొంచెం లాంగ్ వింగ్ అప్లై చేసుకొని అది కొంచెం అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఈ లైనర్కి మనకి ఫ్రంట్ కూడా మనం ఐ కార్నర్లో కూడా మనం లైట్గా వింగ్ లాగా అప్లై చేసుకుంటాము. సో అది ఓవరాల్గా లుక్ ఏంటంటే మనకి ఫాక్స్ ఐస్ ఉంటాయి కదా, సో ఆ లుక్ క్రియేట్ అవుతుంది. అండ్ కార్నర్కి వచ్చేసరికి మనకి ఫాక్సీ ఐస్ లాగా కనిపిస్తాయి అన్నమాట. సో ఇది ఎక్కువ వెస్టర్న్ లుక్కి చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను కాజల్ అప్లై చేసుకుంటున్నాను. కాజల్ ఏంటంటే నా అప్పర్ ల్యాష్ లైన్ కింద నేను అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం లైనర్ అప్లై చేసుకున్న తర్వాత మనకి ఏమైనా గ్యాప్స్ ఉన్నా కానీ ఇలా ఈ కాజల్ అనేది ఫిల్ చేసేస్తుంది. అండ్ నేను కింద కూడా కార్నర్లో అప్లై చేసుకుంటున్నాను లైట్గా. నెక్స్ట్ నేను ఐ షాడో ప్యాలెట్లో డార్క్ బ్రౌన్ తీసుకొని నేను వాటర్ లైన్ కింద అప్లై చేసుకుంటున్నాను లైట్గా. నెక్స్ట్ మస్కారా అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఎస్పెషలీ ఈ ఐ లుక్కి మస్కారా అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం ల్యాషెస్, ఫాల్సీ ల్యాషెస్ కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు అని అంటే నీట్గా మనం మస్కారా అప్లై చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. మనం క్రియేట్ చేసే ఈ లుక్కి మస్కారా ఫినిషింగ్ టచ్ అని చెప్పొచ్చు. అండ్ లోవర్ ల్యాషెస్కి కూడా చాలా ఇంపార్టెంట్ మస్కారా. ఐ మేకప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్యాక్ నుంచి నేను కాంపాక్ట్ పౌడర్తో నా బేస్ అంతా నేను ఒకసారి సెట్ చేసుకుంటున్నాను. నీట్గా నా ఫేస్ అంతా నేను కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకుంటున్నాను. మనం కాంపాక్ట్ పౌడర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మన బేస్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అండ్ అంత త్వరగా ట్రాన్స్ఫర్ కూడా అవ్వదు. సో అండర్ ఐ దగ్గర కూడా ఏమైనా ప్రోడక్ట్
పడినా కానీ అది మొత్తం రిమూవ్ అయిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ బేక్ చేసి పెట్టాం అండర్ ఐ ఏరియా. నెక్స్ట్ స్విస్ బ్యూటీ 3-in-1 కాంటూర్ ప్యాలెట్ యూస్ చేస్తూ నేను కాంటూర్ అప్లై చేసుకుంటున్నాను. ఆన్ మై చీక్స్ అండ్ జా లైన్ దగ్గర అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ బ్లష్ అప్లై చేసుకుంటున్నాను. నేను కొంచెం న్యూడ్ షేడ్ బ్లషే అప్లై చేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ లుక్లో మనకి ఐస్ లిప్స్ మెయిన్ హైలైట్ అవ్వాలి కాబట్టి బ్లష్ అనేది నేను కొంచెం డల్ షేడే అప్లై చేసుకుంటున్నాను. లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నాను. ఈ లిప్స్టిక్ వచ్చి రీకోడ్ మినీ లిక్విడ్ లిప్స్టిక్. ఇది చాలా లాంగ్ స్టే ఉంటుంది, షేడ్ మరూన్ కలర్. సో ఇలాంటి బోల్డ్ మేకప్ లుక్స్కి ఇలాంటి డార్క్ షేడ్స్ చాలా బాగుంటాయి అండ్ మన ఫేస్ ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ వైన్ షేడ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నేను హైలైటర్ అప్లై చేసుకుంటున్నాను. స్విస్ బ్యూటీ 3-in-1 ప్యాలెట్తోనే నేను హైలైటర్ అప్లై చేసుకుంటున్నాను ఆన్ మై చీక్ బోన్స్ అండ్ ఐ బోన్. మీరు కనుక నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అండ్ బ్రిడ్జ్ ఆఫ్ మై నోస్ కూడా నేను హైలైటర్ అప్లై చేసుకుంటున్నాను. అండ్ అలానే స్మాల్ రౌండ్ బ్రష్తో నేను ఐ కార్నర్స్లో కూడా హైలైట్ చేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా అయితే రీకోడ్ మేకప్ ఫిక్సర్తో నా మేకప్ని నేను ఫిక్స్ చేసుకుంటున్నాను టు స్టే మై మేకప్ లాంగ్ లాస్టింగ్. అండ్ దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. సో మీకు ఈ లుక్ ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మీకు ఎలాంటి మేకప్ లుక్స్ కావాలనేది కూడా నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.